Hi everyone. Polyset 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పాలిసెట్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్, అప్లికేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఫీ ఎంత, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, హాల్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 10th ITI చదివిన ప్రతి ఒక్కరూ ఈ టెస్ట్ ద్వారాగా డిప్లొమాకి జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ 10th ఎగ్జామ్ రాస్తున్న వారు డిప్లొమాకి వెళ్ళాలంటే ఈ పాలిసెట్ రాయాల్సి ఉంటుంది. ITIలో 1 year ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ ద్వారాగా డిప్లొమాకి జాయిన్ అవ్వచ్చు. ITIలో 1 year ట్రేడ్ ఉంటుంది, 2 years ట్రేడ్ ఉంటుంది. సో మీరు 1 year ట్రేడ్ కనుక చేసి ఉంటే ఈ పాలిసెట్ రాసి డిప్లొమాకి జాయిన్ అవ్వచ్చు. 2 years ట్రేడ్ చేసిన వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్కి లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. 10th కానీ లేకపోతే ITI 1 year ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ ఈ పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. ఈ పాలిసెట్ 2025 ఎగ్జామినేషన్ రాయాలనుకునేవారు దీనికోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. పాలిసెట్కి అప్లై చేయడానికి 12th March 2025 నుండి 15th April 2025 వరకు టైం ఇచ్చారు. ఈ ఇన్ టైంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాలిసెట్ ఎగ్జామ్ అనేది 30th April 2025 కండక్ట్ చేస్తారు. మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసేసి OC ఆర్ BC క్యాండిడేట్స్ 400 అండ్ SC ఆర్ SC క్యాండిడేట్స్ 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి ఈ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించిన హైలైట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 30th April 2025 ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది SSC కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ, ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో మీరు అక్కడ ఆ లింక్ను యూజ్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్కి 1 week ముందు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. అంటే మీకు OMR షీట్ ఇస్తారు. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 120 minutes, అంటే 2 hours టైం ఇస్తారు. 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 1 mark అండ్ నో నెగిటివ్ మార్కింగ్. అంటే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అది కరెక్ట్ అయితే 1 mark వస్తుంది. ఒకవేళ కనుక అది రాంగ్ అయితే మీకు ఎటువంటి మార్క్స్ అనేవి తీసేయబడవు, నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ 50 questions, ఫిజిక్స్ 40 questions, కెమిస్ట్రీ 30 questions, టోటల్గా 120 questions, 120 minutes టైం ఇస్తారు. మీకు ఈ సిలబస్ అంతా కూడా 10th క్లాస్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు 10thలో చదివిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి నుండి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మీకు డిఫరెంట్ సిలబస్ ఏమి ఉండదు. 10thలో ఏదైతే చదివారో అదే ఈ ఎగ్జామ్కి కూడా మీకు యూజ్ అవుతుంది. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. సో ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు 2 options అనేవి విజిబుల్ అవుతాయి. సో మొబైల్ నెంబర్ నుండి రిజిస్టర్ అవ్వచ్చు, లేదా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ నుండి రిజిస్టర్ అవ్వచ్చు. మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ నుండి రిజిస్టర్ అవ్వండి. అలా రిజిస్టర్ అయినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. లేదంటే మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. మీరు అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మీకు ఫీ రీంబర్స్మెంట్ అనేది ఉంటుంది. మీకు ఫీ రీంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే మినిమం 15 daysలో మీకు నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ని అప్లికేషన్లో ఇవ్వచ్చు. సో మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్తారో ఆ రోజు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్లై చేయండి. ఫీ రీంబర్స్మెంట్ మీరు ఎలిజిబుల్ అయితేనే మీ కాలేజ్ ఫీ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది.
మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సో లేదంటే మీరు కాలేజ్ ఫీ అనేది మీరే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డిప్లొమాకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి డిప్లొమాకి జాయిన్ అవ్వచ్చు. 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఐటీఐలో జాయిన్ అవ్వాలనుకుంటే ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకుంటే మంచిది, ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకుంటే డిప్లొమాలో ఏ బ్రాంచ్కి ఎలిజిబుల్ అవుతాము, అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమాకి లాటరల్ ఎంట్రీ ద్వారా ఎలా వెళ్ళొచ్చు వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఐటీఐ రిలేటెడ్ వీడియోస్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఐటీఐ అండ్ పాలిసెట్ డిప్లొమాకి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇది వీడియో లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. 10th చదివిన ప్రతి ఒక్కరూ పాలిసెట్ రాయవచ్చు. దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్ 400 రూపీస్, ఎస్సీ ఆర్ ఎస్టీకి క్యాండిడేట్స్ 100 రూపీస్ అప్లికేషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి 1 వీక్ ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. April 30 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్ టైం ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుండి 30 క్వశ్చన్స్, టోటల్గా 120 క్వశ్చన్స్కి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో మీరు ఈ టెస్ట్ రాసి ఇందులో మీకు ర్యాంక్ని బట్టి మీ కాలేజ్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఆ ర్యాంక్ కార్డ్ ద్వారా మీరు కాలేజ్కి వెళ్తారు. దీనిపై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. 10th కంప్లీట్ చేసి డిప్లొమాకి జాయిన్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ పాలిసెట్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు.